హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అండి. సో చాలామంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. నాకు చాలామంది పర్సనల్గా వాట్సాప్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ పిల్లి చూపిస్తాను. అలాగే చాలామంది కామెంట్ కూడా చేయడం జరిగిందండి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మేము స్ప్లిట్టింగ్ చేశాము. 3 లెవెల్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. మాకు సపరేట్ అయితే ఇంకా కాలని చెప్పేసి అన్నారు కదా. సో అవన్నీ ఇప్పుడైతే క్లియర్ చేయడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ప్రజెంట్గా నేను 1 వీక్ బ్యాక్ అయితే మా హౌస్ సంబంధించి 4 మెంబర్స్ ఉంటే ఇద్దరిని సపరేట్ చేయడం జరిగింది. అంటే కొడుకు, కోడలు, అలాగే మదరు, ఫాదరు. సో ఈ నలుగురిలో కొడుకు, కోడలను సపరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. సపరేట్ చేయకముందుకు ఒకే ఫ్యామిలీలో 4 మెంబర్స్ అనేది ఉన్నారు. సపరేట్ చేసిన తర్వాత కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. అంటే సపరేట్ చేసినాక 1 వీక్ తర్వాత మనకు సపరేట్ అవడం జరిగింది. అంటే ఎవరైతే ఫాదర్, మదర్ ఉన్నారో వారి పేరు మాత్రమే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చూపిస్తాయి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. వారి పేర్లు మాత్రమే చూపిస్తాయి. మనం ఎవరినైతే సపరేట్ కావాలని చెప్పేసి కొడుకు, కోడలను చేసినా వాళ్ళ పేర్లు అయితే చూపించవండి. సో అవి చూపించాలంటే ఏ విధంగా మనం మళ్ళీ వాళ్ళు చూపించే విధంగా మన హౌస్ హోల్డ్ డేట్లో యాడ్ అయ్యే విధంగా ఏ విధంగా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్గా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, సో ఎందుకంటే మీకు చాలామంది అడుగుతున్నారని చెప్పేసి వీడియోనే చేస్తున్నాను. ప్రజెంట్గా మనకి ఈ ఒక్క యాప్ మాత్రమే వర్క్ అవుతుంది. మిగతా సర్వీసులు అనేవి మనకి వర్క్ అవడం లేదు. సో ప్రజెంట్గా అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఎవరైనా మీరు స్ప్లిట్టింగ్ చేసింటే గతంలో అంటే 2 మంత్స్ బ్యాక్ కానీ 3 మంత్స్ బ్యాక్ కానీ రీసెంట్గా ఏమైనా అప్లై చేసింటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. తెలుసుకోవాలని అనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను. అక్కడ జాయిన్ అయితే డైరెక్ట్ ఉన్నది కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఆధార్ నెంబర్ నాకు సెండ్ చేస్తే చెక్ చేసి చూపించడం జరుగుతుందన్నమాట. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరైతే స్ప్లిట్టింగ్ చేసుకున్నారో అంటే అప్లై చేసుకున్నారో గ్రామర్ సచివాలయం డిజిస్ట్రేషన్ వరకు లాగిన్లో సో వాళ్ళకి అయిందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేసి మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. సో అంటే నేను ఫర్దర్గా మీకు చెక్ చేయడం అంటే ఖచ్చితంగా ఈవినింగ్ ఆ టైంలో మీకు చెక్ చేస్తాను. ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉంటాను. సో నేను వేరే వర్క్ కూడా చేస్తున్నాను అనమాట. సో కొద్దిగా బిజీగా ఉంటాను. సో ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్ అయితే సెండ్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే చెక్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి అప్డేట్ పరంగా అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి సపరేట్ అయితే అవ్వడం జరిగింది. అది కూడా మీకు ఈ ప్రాసెస్లో చూపిస్తాను. సో మన అప్లికేషన్ అయితే 1 వీక్ బ్యాక్ అయితే నేను అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేసినటువంటి ప్రాసెస్లో 4 ఉన్నారు. తర్వాత 1 వీక్ తర్వాత అప్రూవ్ అయిన తర్వాత 2 చూపించడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ 2ని ఎలా యాడ్ చేయాలి, అలాగే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనిపించాలంటే ఏ విధంగా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. మరెందుకు లేట్ చేయడం, టాపిక్ కడదాం. లెట్స్ గో. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నేను స్ప్లిట్టింగ్ చేయకముందుకు మీకు చూపిస్తున్నాను. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక పర్సన్ అయితే నేను స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్ అనేది. సో నాకు 1 వీక్ లోపలనే క్లియర్ అవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు కూడా చెక్ చేసుకోండి. సో ప్రజెంట్గా నేను స్ప్లిట్టింగ్ చేయకముందుకు వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగింది. సో నేను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒక పర్సన్ యొక్క నేమ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకి 4 మెంబర్స్ అయితే ఉన్నారు కదా. సో ఈ 4 మెంబర్స్లో 2 మెంబర్స్ అనేది అంటే కొడుకు, కోడల్ని మనము సపరేట్ అనేది చేస్తున్నాము. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి సపరేట్ చేస్తున్నాము. సో ఎలా సపరేట్ చేయాలి ఏంటని చెప్పేసి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా నేను అప్లికేషన్ చేయకముందుకు ఇలా మీకు రికార్డ్ అయితే చేయడం జరిగిందండి. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అనేది. సో అలాగే చాలామంది ఇక్కడ కుటుంబంతో జీవిస్తున్నారు, తాత్కాలికంగా వేరుగా ఉన్నారు, డెత్, మైగ్రేట్ అనే ఆప్షన్ చూపించలేదు అంటున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి. 1 వీక్ తర్వాత 3 లెవెల్లో కంప్లీట్ అయినాక మరొకసారి అయితే ఈరోజు ఈవినింగ్ అయితే ఒకసారి చెక్ చేయడం జరిగిందండి. సో మరొకసారి యాప్ ఓపెన్ చేసి కుటుంబ వివరాలు అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి మరొకసారి హౌస్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఫాదర్, మదర్ అయితే సపరేట్ అవ్వడం జరిగింది. కొడుకు, కోడలు అనేది మనకి ఇక్కడ చూపించారు అనమాట. సో వారిని మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనపడాలంటే ఏ విధంగా వాళ్ళని యాడ్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. సో ప్రజెంట్గా ఇప్పుడు హౌస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అంటే అప్లికేషన్ 3 లెవెల్లో పూర్తయిన తర్వాత మీకు మరొకసారి వీడియో అనేది ఈరోజు 1 వీక్ తర్వాత నాకు క్లియర్ అవ్వడం జరిగింది. సో ఆ పర్సన్ యొక్క నేమ్ మీద క్లిక్ చేయడం జరిగిందండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి 4 మెంబర్స్లో 2 మెంబర్స్ అయితే సపరేట్ అవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అప్డేట్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.